పొద్దుపొద్దునే ట్రెక్కింగ్ ఎలా ఉందిరా? మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, స్లీపింగ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎవరికో దువ్వులో తీరిపోయినట్టుగా అనిపిస్తుంది. అయిందా? బాగా అయిందా? కొంచెం బిస్కెట్ అయింది. ఏంటంటే చెప్పులతో వచ్చింది బెటర్ అయింది. చెప్పులతో వచ్చింది బెటర్ అయింది. చెప్పులతో వచ్చింది బెటర్ అయింది. పాముకలు అంటే ఏంటో తెలుసా? పాముకేసే ముక్కలు. పాముకలలో మోస్ట్ ఇయర్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఈ టెంపరేచర్ ఉంటుందంట. ఎవడో బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు, నరికేయాలండి. గులాబ్ జామున్ కలకలాడిపోయింది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. హలో హ్యాపీ పీపుల్. ఈ రోజు మనం ఎక్కడున్నాం తెలుసా? మా వెనకాల హాట్ ఎయిర్ బలూన్ చూస్తున్నారు కదా. మేమైతే ఇప్పుడు కెపడోకియాలో లేదు, బట్ స్టిల్ ఈ వ్యూస్ ఉన్నాయి. ఎలా అంటే మేము టర్కీలో పాముకలేకి వచ్చేసాం. పాముకలే అంటే ఏ ప్లేస్ అంటే మోస్ట్లీ మూవీస్ లో హీరోయిన్స్ అని ఆ స్టెప్స్ వేస్తారు కదా, ఆ లొకేషన్ ఇది. పక్కనే మన రూమ్ కూడా. సో అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తూ చూపిస్తాం. ఇస్తాంబుల్ నుంచి ఈ పాముకలే వచ్చే బస్ బ్లాగ్ అయితే మేము తీయలేదు, ఎందుకంటే మాకు 2 days నుంచి ఫుల్ ఫీవర్, కోల్డ్, అసలు రకరకాలుగా ఉంది. అందుకని డైరెక్ట్ పాముకల నుంచి స్టార్ట్ చేస్తున్నాం బ్లాగ్. యాక్చువల్గా పాముకలేని చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు, బట్ మేము ఇక్కడికి వచ్చాం మెయిన్ 2 రీజన్. ఒకటి ఆ స్టెప్ కి డాన్స్ చేయాలంట. ఇంకొకటి థర్మల్ పూల్, ఇంకా నేచర్ అది చాలా బాగుంది. నేను ఒక విజిట్ వేసాం ఆల్రెడీ ఇటు సైడ్, కానీ పైకి అయితే ఎక్కలేదు. ఇప్పుడు రెండిట్లు కవర్ చేసేద్దాం రండి. అలా చూడండి, పెద్ద పెద్ద హాట్ ఎయిర్ బెలూన్స్ స్టార్ట్. ఈ బలూన్స్ ఇప్పుడే స్టార్ట్ అవబోతున్నాయి. టెంపరేచర్ అయితే ఇప్పుడు 12 degrees Celsius ఉంది, ఫుల్ చలేస్తుంది. ఇప్పటికైతే ఈ డ్రెస్సింగ్ ఓకే. మేబీ సన్ పెరిగితే కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఇంకోటి మేము చదివింది కూడా, ఈ పాముకలేలో మోస్ట్ ఇయర్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఈ టెంపరేచర్ ఉంటుందంట. కెపడోకియాలో మనం ఈ హాట్ ఎయిర్ బలూన్ చేస్తే మనకి ఆ కేవ్స్, ఇంకా ఫెయిరీ చిమ్నీస్ అవి ఉంటుంది కదా. పాముకలేలో మీరు ఈ హాట్ ఎయిర్ బలూన్ చేస్తే ఈ బ్యూటిఫుల్ ఈ పాముకలే హెయిరోపోలిస్ అంటున్నారు, ఈ ట్రావర్టినస్ పూల్స్, ఈ థర్మల్ పూల్స్, వీటన్నిటి మీద అలా ఒక లుక్ వేసుకొని రావచ్చు. ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. సో టైం ఇప్పుడు 5:40 అవుతుంది. సో చూద్దాం మనం ట్రెక్ చేసుకుని అక్కడ వరకు వెళ్ళే ఎంత టైం పడుతుంది ఏంటని. యాక్చువల్లీ 6:30కి స్టార్ట్ అనుకుంటాను ఈ ట్రెక్కింగ్. అక్కడ అయితే ఎంట్రన్స్ ఉంది, అక్కడ టికెట్ తీసుకోలేము. చూసుకుని ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా బెలూన్స్, మన చేతి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అదే క్యాపడోకియాలో అయితే 150 నుంచి 200 మధ్యలో బెలూన్స్ ఎగురుతాయి. సో అది అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో హాట్ ఎయిర్ బలూన్ అయితే మా ప్రిఫరెన్స్ క్యాపడోకియా, కానీ హెయిరోపోలిస్ చూడాలంటే పాముకలే. At what time? 8 o'clock. Okay. Entrance card payment is okay? Yes. Okay. Guys, కొంచెం బిస్కెట్ అయింది. ఏంటంటే కొంచెం బిస్కెట్, పెద్ద బిస్కెట్. సో మనం ఇప్పుడు ఎంటర్ అయింది నార్త్ గేట్. ఈ నార్త్ గేట్ అయితే మార్నింగ్ 8 o'clockకి మాత్రమే అలౌ చేస్తారంట. ట్రెక్కింగ్ టికెట్స్ ఇచ్చి లోపల పంపిస్తారంట. సో ఒకవేళ మీరు 6:30కి అలా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 2 kilometers ఇలా నడుచుకుంటూ వెళ్తే సౌత్ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే 6:30కి అలౌ చేస్తారంట. సో ఐ థింక్ సౌత్ గేట్కి వెళ్ళడం బెస్ట్. నార్త్ గేట్ నుంచి సౌత్ గేట్ వెళ్ళాలంటే 2.1 kilometer నడవాలి. ఇంకా 33 minutes పడుతుంది. స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే టైం 5:52 అవుతుంది. సో ఎక్స్పెక్టెడ్ టైం టు రీచ్ ఇస్ 6:25. పొద్దుపొద్దునే ట్రెక్కింగ్ ఎలా ఉందిరా? మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, స్లీపింగ్ విత్ బెలూన్స్, విత్ బలూన్ వ్యూ. స్లీపీ ఫేస్ విత్ బెలూన్స్. ఇందాక కొన్ని బలూన్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. సో చాలా మంది ఇక్కడ నుంచి ఈ బలూన్ వ్యూని ఎక్స్పీరియన్స్ అవుతూ ఫోటో దిగుతున్నారు. ఈ రోడ్లో అయితే మమ్మల్ని తప్ప ఇంకెవరు నడిచట్లేదు. అందరూ క్యాబ్స్లో వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ రూట్లో వెళ్తున్నారు. కానీ మనం 6:30కి అక్కడ ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి వీఆర్ ట్రెక్కింగ్. ఎవరికో దువ్వులో తీరిపోయినట్టుగా అనిపిస్తుంది. సో అలా నడుచుకుంటూ ఒక 35 minutes ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడే టికెట్ కౌంటర్. టైం అయితే ఇప్పుడు 6:20 something అవుతుంది. కొంచెం ఫాస్ట్గానే వచ్చాము. ఇంకొక 10 minutes లో టికెట్ కౌంటర్ ఓపెన్ అయిపోతుంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ఆ థర్మల్ పూల్స్ సంగతి ఏంటి, ఈ హెయిరోపోలిస్ లుక్ ఏంటి, క్లియోపెట్రా పూల్స్ అని ఒకటి ఉంది, అది కూడా ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. కుదిరితే స్నానం చేసి అలౌ చేస్తే మనం కూడా ఆ పూల్లో దిగి. 6:30 అయింది. ఇందాక ఆల్రెడీ సన్ రైజ్ అయింది. సన్ ఇప్పుడు ఆ కొండ మీదకి వచ్చింది. మైండ్ బ్లోయింగ్ ఉంది వ్యూ అసలు. అది కాదు మ్యాటర్. ఇందాక నేను చెప్పాను కదా, ఒక 6:20కి వచ్చేసాము. ఒక 10 నిమిషాలు ఆడ వెయిట్ చేసాము. రేవంత్కి డాగ్స్ అంటే ఫుల్ భయం. అవి వచ్చి ఒక విన్యాసాలు చేసినాయి అనమాట. ఇంతలోనే ఒక్కొక్క డాగ్. ఐ నెవర్ అలౌడ్ ఎనీ డాగ్ టు ఇక్కడ వరకు రావడానికి. అది పైకి వచ్చేస్తుంది, సంఖ్య నాకు ఏమేమో చేస్తుంది. భయం అయిపోయింది ఫుల్కి. ఒక 2 క్షణాలకి
గులాబ్ జామున్ కలకలాడిపోయింది. సో ఇది ఒక ఇక్కడైతే మనం టికెట్ కొనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడైతే టికెట్ రేట్స్ ఇలా ఉన్నాయి. మనకైతే యూరోస్లో ఉంది. నార్మల్ టికెట్ అయితే 30 euros. మీకు అందు లోపల ఉండే మ్యూజియంస్, ఇంకా మీకు హెడ్ ఫోన్స్ గైడ్ కావాలి అలా అనుకుంటే దానికి సపరేట్గా ఉన్నాయి. చెక్ చేయండి. ఇదనమాట 6:30కి ఓపెన్ చేస్తారు. 6:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇది ఒక్కసారిగా 5-6 డాగ్స్ వస్తారు. అసలు తరుణామన్నా అసలు స్పేస్ ఇవ్వట్లే. వీడే ఇందాక మీదకి ఎగిరింది. బాబా ఇక్కడ చూడండి ఎన్ని పిచ్చుకలు ఉన్నాయో. సూపర్గా ఉంది కదా సౌండ్ ఏంటంటే. టర్కీలో లాంగ్ టర్మ్లో స్టే చేస్తున్నారు లేకపోతే ఇక్కడ అన్ని మ్యూజియం కవర్ అయిపోతున్నారంటే 90 euros ఒక టికెట్ ఉంది. అది తీసుకుంటే టర్కీలో 7 days మీరు ఏ మ్యూజియంకి వెళ్ళినా ఒకటే టికెట్. మీరు అన్ని మ్యూజియం కవర్ చేయాలనుకుంటే ఇట్స్ గుడ్ ఆప్షన్. సో ఇక్కడ మేము టికెట్ తీసుకున్నామో లేదో ఇక్కడ నుంచి పెద్ద బెలూన్ వెళ్తుంది పైకి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే 30 euros per person టికెట్ తీసుకుని సో దీంతో మనం పూల్స్ చూడొచ్చు. అంటే థెర్మల్ పూల్స్, ఇంకా ఈ హెరాపోలిస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేచ్చు. 5 AD అంటే ఆల్మోస్ట్ 2020 years ముందు అప్పటి నుంచే ఇలానే ఉందంటే ఇవన్నీ ఈ ఆర్కిటెక్చర్స్. అప్పుడు నుంచి ప్రిజర్వింగ్ దిస్. అక్కడైతే ఒక శిథిలం అయిపోయిన క్యాజిల్ ఉంది. పాముకలు అంటే ఏంటో తెలుసా? పాముకేసే ముక్కలు. సో నేను ఇందాక గెస్ట్ చేసిన దానికంటే ఇప్పుడు గెస్ట్ చేసింది కరెక్ట్. వైట్ కాటన్ క్యాసిల్. ఎందుకంటే ఇక్కడ హెరాపోలిస్ ఉంది కదా, సో ఇవన్నీ ఆ థెర్మల్ వాటర్ పూల్స్ నుంచి వచ్చిన వాటర్ లో ఉండే మినరల్స్, కెమికల్స్ వాటి వల్ల వైట్ అలా ప్రెజర్వ్ అయ్యి అలా ఫామ్ అయింది కదా రాక్స్ కానీ ఈ హెరాపోలిస్ కానీ. కాబట్టి దీన్ని ఈ ఊరిని పాముకలే అంటారు. లోపలైతే ఇలా ఒక క్యాజిల్ ఉంది, కానీ ఆ క్యాజిల్ అయితే మొత్తం డ్యామేజ్ కండిషన్ మోడైపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం పార్క్ సెటప్ ఉంది. పార్క్ లో నుంచి మీకు హాట్ ఎయిర్ బలూన్ వ్యూ ఉంటుంది. ఇంకా ఇటు పక్క చూస్తే ఆ ట్రావర్టినస్ టెరాసెస్ ఉంది కదా, అది ఫైనలీ ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. సేమ్ ఇదే లొకేషన్. అబ్బా బాగుందిరా, సూపర్ రా. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మొత్తం ట్రావర్టినస్ అండ్ ఆల్సో ఈ టెరాసెస్. సో ఇక్కడే మన నయనతార అక్క ఇలా అలా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. మన విషయాలని అలా క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ మేము చూపించాం కదా, అది అక్కడి నుంచి అలా వాక్ చేసుకుంటూ ముందుకు వచ్చాము. ఇక్కడ మొత్తం కూడా ఆ ట్రావర్టైన్సే. సో మనకి యాక్చువల్లీ వీడియోలో చూసేటప్పుడు, అంటే సినిమా మూవీస్లో చూసేటప్పుడు ఇక్కడంతా వాటర్ ఉన్నట్టు చూపిస్తారు. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ ఫిల్ చేసేకి ట్యాప్ సెటప్ రెడీగా ఉంది. అంటే మేబీ ఇప్పుడు ఆన్ చేయలేదు, మేబీ ఆన్ చేస్తారేమో ఈవినింగ్ లోపల, మేబీ సమ్మర్ టైంలో ఆన్ చేస్తారేమో. ఇక్కడైతే ఇలాంటి బోర్డు పెట్టారు, ఈ ట్రావర్టైన్స్లో అయితే దిగకండి, ఎందుకంటే మేబీ కొంచెం డ్యామేజెస్ ఉన్నాయి కాబట్టి ఏమో. సో మీకు వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదా, సో ఈ కింద మొత్తం కూడా పైప్ లైనే. సో ఈ వాటర్ మొత్తం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హోటల్కి స్విమ్మింగ్ పూల్ వాటర్ మొత్తం కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది, ఈ పూల్స్ నుంచి. సో అక్కడ స్నానం చేస్తే కూడా మీకు ఆ హెల్త్ బెనిఫిట్స్ వస్తుంది అంటున్నారు. మనం చూసాం కదా, అక్కడైతే ఇంకా ఆన్ చేయలేదు, బట్ ఇక్కడ ఆన్ చేశారు. మనం ఎలా చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళి లోపల ఇంకా మనం తెచ్చిపోవచ్చు. ఇంకా మొత్తం కూడా వాటర్ పైప్ లైన్ చెప్పాను కదా, ఆ వాటర్ పైప్లోంచి అక్కడ వాటర్ ఆన్ చేస్తే అలా జారుకుంటూ ఆ వాటర్ అయితే దీన్ని ఫిల్ చేసుకుంటూ అలా ఆ ట్రావర్టైన్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ ఉండిపోయింది. వా 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 బ్యూటిఫుల్. సో యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం అలా దిగచ్చు, దిగి దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. ఇది ఎలా ఉందంటే ఒక గవ్వలా ఉంది. ఆ గవ్వ మీద నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది, కానీ న్యాచురల్గా వచ్చింది బికాస్ ఆఫ్ ద మినరల్స్. సో అక్కడైతే పూల్స్ కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం స్నానం చేయొచ్చు. మరీ అంత కష్టం కాదు, ఓకే మేనేజబుల్. కొంచెం కేర్ఫుల్గా నడిస్తే సరిపోద్ది. మేము షూస్ వేసుకోకుండా మంచి పని చేసాం. మార్నింగ్ ఒక డిస్కషన్ పెట్టుకున్నాం, అంటే షూస్ వేసుకెళ్దామా చెప్పులు వేసుకెళ్దామా, ట్రెక్కింగ్ ఉంటుంది కదా అని. కానీ ఇక్కడ షూస్ రిమూవ్ చేసేయమంటున్నారు. చెప్పులతో వచ్చింది బెటర్ అయింది, చెప్పులతో వచ్చింది చాలా బెటర్ అయింది. వావ్, ఇది లొకేషన్. ఇక్కడే మన నయనతార అక్క, విశాలనయ్య అక్కడ అది. అరే చాలా కేర్ఫుల్గా రా, ఇక్కడ పడ్డా జరుక్కుమని వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఇటే నడు. సో ఇక్కడ ఒక్క చోట అయితే చాలా రిస్కీ, ఎందుకంటే జారుణం అంటే ఇంకా డమ్ అని కొట్టుకుని ఆ పూల్ కనిపిస్తుంది కదా కింద, ఆ పూల్కి వెళ్ళిపోతాము. కేర్ఫుల్గా నడవాలి. సో సన్ రైజ్, హాట్ ఎయిర్ బలూన్, ట్రావర్టైన్స్, జయ, వెనకాలైతే పారాగ్లైడింగ్, ఇంకా అక్కడ ఏమో పూలు. సూపర్.
ఇంత దూరం నడిచాం కదా, కాలు కింద లైట్గా ఆ పార్టికల్స్ అంటుకుంది లైట్గా. అవి మొత్తం కూడా సాల్టే, అది కూడా ఒంటికి మంచిది అంటున్నారు. చూడడానికి అయితే స్నోలా ఉంది కదా, యాక్చువల్ అయితే కొండ అయితే పైన మొత్తం కూడా ఒక ఉప్పు పోతూ పూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 5ంటికి లేచి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ పముకలే కొండపైకి అయితే వచ్చేసాం. సో ఇందాక దాకా మీరు బయట అంతా చూసారు కదా, మన నయనతార ఫేమస్ స్టెప్ వేసిన ప్లేస్ అది. సో ఒక్కటే కాదు, చాలా మూవీస్ ఇక్కడైతే షూట్ చేస్తూ ఉంటారు. సో దానికి సపరేట్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రస్తుతానికైతే మనం ఇక్కడే ఇప్పుడు మేము నడిచాం కదా, ఈ ప్లేస్ మాత్రమే టూరిస్ట్కి ఎలా ఉంది, అటంతా టూరిస్ట్కి ఎలా లేదు. సో మనం ఎక్కడైనా స్నో ప్లేస్కి వెళ్తే అలా జంప్ చేస్తాం కదా, స్నోలో జంప్ చేయడం, ఇంకా స్నోలో పడుకొని ఇలా కాళ్ళు చేతులు రబ్ కూడా అలా చేస్తాం కదా. ఇక్కడ అలా చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ, అంటే సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నాము. ఖాళీ అలా లేదు. యాక్చువల్లీ ఇది కొండ రాయే, పైన జస్ట్ సాల్ట్స్ ఉన్నాయి అంతే. చూడడానికి స్నోలా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే, కానీ సాఫ్ట్గా లేదు, చాలా హార్డ్గా ఉంది. ఈ పముక్కలేలో చూడడానికి ఈ వైట్ క్యాజులే కాదు, ఇలాంటి బురద కూడా ఉంటుంది. ఈ బురద మొత్తం ఈ ఒంటికి రాసుకుని స్నానం చేస్తాం అనుకోండి, ఒంట్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ వేసిపోతాయి. అందుకని పెడిక్యూర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. అయితే నేను హోల్ బాడీ కూడా చేసుకోవచ్చు. దానికి సపరేట్గా పూల్స్ ఉన్నాయి కదా, ఆ పూల్స్లో దూకేయడమే. ఈ బురద అంతా రాసేసుకుని ఎండిపోయిన తర్వాత అక్కడ వాటర్లో కడిగేసుకోవడం. సో కడుకు రేట్ కూడా దేవుడు మనకి పక్కనే వాటర్ ఇచ్చాడు. ఇవ్వండి, వాటర్ మరీ చల్లగా లేదు, కొంచెం గోరెచ్చగా ఉన్నాయి. టర్కీకి వచ్చేటప్పుడు అందరూ చేసే పని చేసాం, ఇక్కడ ఏమేమి ప్లేసెస్ బాగుంటాయి, అసలు ఏమేమి ప్లేసెస్ చూడాలి అని. సో అలా వెతుకుతూ మాకు మన నయనతార ఇంకా విషయాలు ఉన్నాయి సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ ఏంటి? పోలీసోడా సినిమా పేరు. ఆ మూవీ నేమైతే నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, మీకు తెలుసుంటే కింద కమెంట్ చేయండి. సో అది చూసి నేనైతే ఇంకెక్కడికి వెళ్ళకపోయినా ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలని రేవంత్ని అడ్డం పెట్టాను నేను. అంత అలా ఉండదురా, అంత సినిమాలో గిమ్మిక్స్ రా అని. లేదు వెళ్ళాల్సిందే అని చెప్పి పంతం బట్టి మరీ ఇక్కడికి తెప్పించాను. సో ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి మీరే. సో ఇక్కడ వచ్చి చూస్తే ఫుల్ మోయే మూమెంట్, అసలు భూమిలో చూపించినట్టు అయితే అసలు లేదు. ఎస్పెషల్లీ అలా ఉన్నా కూడా టూరిస్ట్గా వస్తే అవన్నీ అలౌ లేదు, దానికి స్పెషల్ పర్మిషన్స్ ఉండాలా. ఇంకొకటి వాటర్ ఆ సామలు చూస్తుంటే బ్లూ కలర్లో అలాగా స్కై కలర్లో కనిపిస్తుంది, అలా ఏం లేదు అసలు, వాటరే లేదు. ఈవెన్ వాటర్ ఉన్నా కూడా మామూలు మన ఇంట్లో బిందులు ఎలా ఉంటుందో అలానే వాటర్. ఈ బ్లాగ్ అయిన తర్వాత ఆ పాట పెట్టుకుని చూడండి, పొగలు వస్తూ ఉంటాయి అన్నమాట వాటర్లోంచి. అలా ఏం లేదు, అవన్నీ గ్రాఫిక్స్. ఇంకా ఇక్కడ చూడండి అవన్నీ పాడైపోయిన గోడలా ఉన్నాయి కదా, ఏవి కూడా కనిపించవు అక్కడ మన సాంగ్స్. సో చూస్తారు కదా, ఈ వాటర్లో అంటే ఈ పూల్లో మీరు స్నానం చేయొచ్చు. స్నానం చేస్తే మీకు బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అన్నీ వస్తాయి, రోగాలు కూడా క్యూర్ అవుతాయి అంటున్నారు. సో ప్రస్తుతం అయితే కొంచెం ఇప్పుడే కొంతమంది చేసి వెళ్ళారు కాబట్టి మడ్డీగా ఉంది, లేకపోతే క్లియర్గానే ఉంటుంది. కింద మీకు చూస్తారు కదా, దీన్ని తీసుకొని బాడీకి అలా సోప్ లాగా అప్లై చేసేసుకొని స్నానం చేస్తే మొత్తం డీటాక్సిఫై అయిపోయి ఫేస్ క్లియర్ అయిపోతుంది, బాడీ మొత్తం పర్ఫెక్ట్గా అయిపోతుంది. ట్రై చేయండి. గాయ్స్ ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. 8:30 వరకు మేము ఇక్కడే స్పెండ్ చేసాం. సో మేము అనుకుంది అయితే ఒకటి, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒకటి. బట్ ఓవరాల్గా అయితే మేము ఇప్పటివరకు ఇలాంటి ఒక ట్రావెటైన్ అయితే మేము ఎక్స్ప్లోర్ అవ్వలేదు. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ అయితే అదిరిపోతాయి. సో చెక్అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్.